వెల్కమ్ మై ఛానల్. హాయ్, ఈరోజు నేను మా పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వీడియో స్టార్టింగ్ చూసా మీకు కొంచెం అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు అనేది, మేము జాతరకు వచ్చాము. ఈ గుడిలోనే జాతర జరుగుతుందండి, అక్కడికనే వచ్చాము. మక్కళ్ళూరు అనమాట ఇది. మాకు ఫోన్ చేసి జాతర జరుగుతుంది రా పిల్లల్ని తీసుకుని అని చెప్పి, సరే కదా అని చెప్పి బ్యాగ్ సెట్ తీసుకుని, నేను ఎప్పుడు జాతర ఎన్ని ఇయర్స్ చూసానో కూడా గుర్తులేదు. మా పిల్లలకి జాతర అంటే ఏంటో కూడా తెలియదు. సరే చూపించినట్టు ఉంటుంది జాతర అని చెప్పి నేనైతే తీసుకొచ్చానండి. ఈ అమ్మవారికి జరిగేది జాతర. ఈ అమ్మవారి పేరు పాలమ్మ అండి. ఇది పెనుకుదురులో జరుగుతుంది. అమ్మవారి పెనుకుదురులో ఉంటారు, కాకినాడ దగ్గర అనమాట ఈ ఊరు వచ్చి. అయితే ఈ అమ్మవారికి ఉగాది ముందు చేస్తారు. ఈ జాతర చేసే ముందు ఒక 15 రోజులు గరగ తల మీద పెట్టుకుని ఊరంతా ప్రతిరోజు తిరుగుతారంటండి. తిరిగినప్పుడు అమ్మవారికి ఇంటింటికి తిరుగుతారంట. అమ్మవారికి హారతి బియ్యము ఇస్తారంట. ఇలా అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత ఈ జాతర అయితే చేస్తారు. కమిటీ వాళ్ళు నిర్ణయించుకుని ఈ 15 రోజులు గరగ తిరుగుద్ది అన్నాను కదా. ఈ 15 రోజుల్లో ఊరిలో ఏదైనా పెళ్ళి లేదంటే ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు ఆ రోజైతే గరగెత్తారంటండి. అమ్మవారికి ఆపేస్తారంట. అవి రెండు లేకపోతే, అంటే చనిపోతే తెలుసు కానీ కొన్ని చెయ్యరు అని, ఇలాగా పెళ్ళైనా సరే అనేది నేను ఫస్ట్ టైమే తిన్నాను ఈ ఊరిలోని. అలా చేస్తారంటండి. అమ్మవారు చూడండి రూపం ఎంత బాగుందో, చాలా బాగున్నారు అమ్మవారు వచ్చేసి. ఏమంటే ఈవిడి ఫేస్ తను నాకు ఆ ఫేస్లో ఒక స్మైలీ కనిపిస్తుంది, అలాగే ఒక కోపం కనిపిస్తుంది. రెండు మిక్స్ అయితే ఆ ఫేస్ చాలా బాగుందండి అమ్మవారికి. ఏదైనా సరే మా పిల్లలకి కొంచెం భక్తి అలాంటివి ఎక్కువ అండి. మా వాడు చూడండి అగరత్తులతో పూజలు చేశారు. మా అమ్మాయి గడప దాటడం అని చెప్పి చెప్తుంది ఎత్తుకోమని. ఏదైనా సరే కొన్ని ఇవి భలే చేస్తారండి పిల్లలైతే మాత్రం చెప్పాలంటే. ఈ అమ్మవారికి అందరూ బాగా కోరికలు తీర్చి మంచిగా చూస్తుందంటండి అందరినీ. అందరూ చూడండి వెండి ఒక చిన్న అమ్మవారు పెట్టారు. ఆ అభిషేకాలు అవి చేయటానికి అమ్మవారి చూడండి మొత్తం వెండితోనే ఈ రూపం వేసేసారు. మొత్తం అంతా వెండి తొడిగే పైన పెద్ద అమ్మవారికి అయితే కిరీటం, చేతులు, కుంకుమ వేసుకునే గిన్నె, కాళ్ళు అన్ని, కత్తి, అమ్మవారి చేతిలో పెట్టే కత్తి అంతా వెండివేనండి. వెండి తొడుగులు చేయించారు. భక్తులు ఎంత మంచిగా చూడకపోతే అలా చేయించారు చెప్పండి వాళ్ళు. మొహం మీదకి అయితే బొట్టు, ముక్కు పుడక, ముక్కుకి నత్తు ఇవి కూడా బంగారం వండి. అసలు కళ్ళు అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఈవిడైతే అది జాతర మొదలైపోయింది. ఇలాగా రకరకాల వేషాలు అయితే వేసుకున్నారు. 3-4 ఉన్నాయిలేండి రకరకాలు. మా వాడేది దీనికి కాంతారా అని పేరు పెట్టాడు. వాడికి కాంతారాలాగా కనిపించిందంటే మా అమ్మాయి చూడండి అక్కడ ఆ సౌండ్లు భయం వేసి అలాగా చూస్తుంది భయపడి. కొత్త అని చెప్పా కదా. ఈ గరగరలు మొక్కుని ఇచ్చారు. బయటికి తీస్తారు. జెండాలు పట్టుకుని వేశారండి డాన్సులు. ఇలాగ రకరకాలు డాన్సులు ఒక 5-6 రకాలైతే పెట్టారు ఇక్కడ. వీళ్ళు చూడండి అమ్మవారి రకంగా వేషాలు వేసుకుని చేతిలో పెట్టుకుని కళ్ళు ఇలాగా కదిపిస్తూ ఉక్కరంగా శాంతంగా అసలు భలే వేశారు స్టెప్పులు వాళ్ళు. ఇలా రకరకాల వేషాలు వేసుకుని ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఫ్రంట్ ఏరియా ఉంది కదా, అక్కడ అమ్మవారి ముందు కాసేపు నాట్యం చేసేసి అమ్మవారికి చూపించి ఆ తర్వాత ఈ గ్రౌండ్ ఉంది చూసారు, పెద్ద గ్రౌండ్ అండి. ఇక్కడ వేస్తున్నారు జనాలందరూ చాలా చూడడానికి వచ్చారండి ఊరంతాను. అసలు చూడలేకపోయాము, చాలా క్రౌడ్ ఉంది. మా అబ్బాయి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చాడు. ఇవన్నీ మా అబ్బాయి తీసుకొచ్చిన వీడియోసే. ఇక్కడ డాన్సులు వేసేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి రాత్రంతా ఈ ఊర్లో ఎవ్వరు పడుకోరండి. ఈరోజు ఇలాగా బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు, ఊరు తిరుగుతాయి. ఊరంతా తిరిగి రాత్రి ఇప్పుడు 9 అయింది, ఉదయం వరకు కూడా ఇవి తిరిగి ఉదయాన చేరతాయన్నమాట గుడికి. చేరిన తర్వాత ఒక్కొక్కళ్ళు పళ్ళు పట్టుకుని అమ్మవారికి చేరిచ్చి జాతర అయితే స్టార్ట్ చేసుకుంటారండి. ఆ విధంగా క్రాకర్స్ చూడండి చాలా వేస్తున్నారు. ఈ క్రాకర్ స్టార్ట్ చేసిన తర్వాత ఊరికి బయలుదేరుతున్నాయి అన్నమాట అవన్నీ కూడా.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.